మీనరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమ స్థానంలో నిలిచిపడి ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాయిదా పడము, లేదా ఎవరైనా ఈ యొక్క ఏమైనా పెళ్లి చూపులు అలాంటివి ఏమైనా వివాహానికి సంబంధించినవి ఏమైనా ఉంటే అవి కాస్త వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం లేట్ అవ్వడం ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. అలాగే సోదరుల విషయాలు, ముఖ్యంగా అక్క చెల్లెలు ఇలాంటి వర్షాలు చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. అలాగే సమయానికి తిండి నిద్ర అవి చూసుకుంటూ వృత్తి పనులు చేసుకోవడం అనేది మంచిది. అలాగే ఇక్కడ ఏదైనా పనులు చేపట్టేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించాలి. అంత సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బయటికి అంటే మంచి చేసినా కూడా చెడుగానే కనపడడం, లేదా ఏదైనా ఒక తప్పు 10% ఉంటే అది బయటికి ఒక 2-3 రెట్లు ఎక్కువగా కనపడడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే భాగస్వామి వ్యాపారస్తులు ఉన్నారో, ముఖ్యంగా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, వాళ్ళకి వస్తే ఆటుపోట్లు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వ్యాపారపరంగా కాస్త చిన్న ఆటుపోటులు, ముఖ్యంగా ఏవైనా ఈ బంగారం వెండి వస్త్రాలు అలంకరణలు ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు, కాస్మెటిక్స్ ఇలాంటివి చేసే వాళ్ళకి కొద్దిగా ఆటుపోట్లు అనేవి ఉంటాయి. ముఖ్యంగా సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్న అవకాశాలే రావడం, అనుకున్న పెద్ద అవకాశాలు తొలగిపోవడం ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. మొత్తం మీద మీనరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ యొక్క శుక్రుడు అక్టోబర్ 10 నుండి నవంబర్ 2 వరకు నీచపడి ఉన్న సమయంలో వీళ్ళకి కాస్త సామాన్యమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. వీళ్ళు చేపట్టే పనులు కాస్త తెలివితేటలుగాను ఆలోచించి ముందుకు వెళ్ళడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా వీళ్ళు ప్రతిరోజు కూడా లక్ష్మీ ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా అమ్మవారికి పచ్చి ఆవు పాలలో బెల్లం ముక్క వేసి నివేదన చేయడం ద్వారా కాస్త ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో వాటి నుండి ఊరట పొందడం అనేది జరుగుతుంది.